గిరీష్ గారేట్రా లంచ్ 10 నిమిషాలు కనిపించడు. తెలుసు కదరా వాడి క్రష్ తనివి అని. ఓ తన కోసం పక్క ప్లాపర్ కొట్టుకుంటూ వెళ్తాడు పాపం పిచ్చోడు. జస్ట్ మాట్లాడదాం ఏదైతే అదైంది. ఏ హాయ్. హలో. అది నీకు విషయం చెప్పాలి. ఏంటి? అది నువ్వు చాలా యూనిక్గా ఉన్నావు. యునీకా? ఐ మీన్ బ్యూటిఫుల్. నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. వాట్ ద హెల్? ఏం చేస్తున్నాను? ఏ సారీ తన్వి, సారీ. ఇప్పుడు ఈ అమ్మ ఎంత పని చేశాయంటే. అరే మామ, మన జూనియర్ తన్మని చూసినావా? కత్తిలా ఉంటుందిరా. అది అంత మంచిది కాదురా, పెద్ద షో ఆఫ్ క్యాండిడేట్, దానికి యాటిట్యూడ్ ఎక్కువ. అవునా? నా చాలా మంది చెప్పారు అది పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అని. చాలా ఇట్లే ఈరోజు పక్కేళ్ళు గెలికేస్తా. వీళ్ళకి అసలు తన గురించే తెలీదు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటారో ఏమో చెత్త నా కొడుకులు. ష ఏంట్రా ఊరుకుంటూ వస్తున్నావు? ఒకరింట పడుతున్నాయేమో. అరే అప్పన్రా. సరే కానీ మాట్లాడినావు నీ తన్వితో? అరే నేను తన చీక్స్ పట్టుకున్నారా. ఏంటి చీక్స్ పట్టుకున్నావా? కంగ్రాట్స్ రా, వైరల్ అయిపోతావు. నెక్స్ట్ ఏంటి కిస్సా మరే? నువ్వు పెద్ద మూవీలో హీరో అనుకుంటున్నావా? ఆడతారా పోలీస్ పంపిస్తుందేమో. హే అసలే భయంతో పిచ్చెక్కుతుంటే ఇంకా భయపెట్టిస్తారేంట్రా మీరు? ఇలానే భయపడుతూ కూర్చుంటే నీ మనసులో మాట తనకిలా చెప్తావురా? ఫస్ట్ అదే తనకి సారీ చెప్పు. ఇంకేం ఆలోచిస్తున్నావురా? చెప్తారా, కానీ ఇప్పుడు కాదు, ఈవినింగ్ చెప్తా. ఈవినింగ్ చెప్పాల్సిందే. సరే కదా, మళ్ళా క్లాస్కి వెళ్దాం, క్లాస్ టైం అవుతుంది. ఏమైందిరా? మీరు వెళ్ళండి రా, నేను రాను. రారా. సరేరా, మనం వదిలే కాసేపు టైం వెళ్దాంపా. నన్ను ఎలా ఫేస్ చేయాలి? సరే సారీ అయితే చెప్దాం. అయిపోయిందా? వెళ్దామా? వీళ్ళొకళ్ళు ఎవరాడు? ఇందాక మీకు విషయం చెప్పలేదురా, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు స్టెప్స్ దగ్గర వీడు వీళ్ళ ఫ్రెండ్స్ తన్వి గురించి
చాలా వర్స్ట్గా మాట్లాడుకున్నారు. నేను సైలెంట్గా విన్నా. షో ఆఫ్, యాటిట్యూడ్ మంచిది కాదు అని ఏమేమో మాట్లాడుకున్నారు. వీళ్ళకి అసలు తన గురించే తెలీదు. కావాలని చెత్త రూమర్స్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇదంతా తనకు తెలీదు, కానీ తన దగ్గర మాత్రం తన ముందొకలాగా తన వెనకాల ఒకలాగా ఎలా ఉంటున్నారో చూడు. రే, ఇది కాలేజ్, ఇక్కడ రూమర్స్ లాంటివన్నీ కామన్. వాడి సంగతి తర్వాత చూద్దాం. కానీ నువ్వైతే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. ఇదంతా ఆమెకు తెలియాలి. వెళ్ళి చెప్పు. చెప్పురా. చెప్తారా? ఒకరోజు చెప్తా, కానీ ఆ రోజు ఈరోజు కాదు. నీ అమ్మ చెప్పాడు. ఇప్పుడైతే వెళ్ళి సారీ చెప్తారా? ఏదోటి చెప్పు, నేను వెళ్తున్నా. నా పిల్ల బయట వెయిటింగ్. బాయ్. నా పిల్ల కూడా బయట వెయిటింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. రే ఆగరా, వస్తున్నా. వాడి సంగతితో చూద్దాం లేరా. ఓకే, బాయ్ తన్వి. బాయ్. తన్వి, సారీ తన్వి. దేనికి? నీ సైకో బిహేవియర్ కా? ఐ నో నేను చేసిన తప్పే, నీ పర్మిషన్ లేకుండా. బట్ ఒక సైకోలాగో పిక్చర్లాగైతే కాదు. ఆ మూమెంట్లో నిన్ను అలా చూస్తూ అలా అయిపోయింది. ఐ లవ్ యూ. ఇది కళ నిజమా? అసలేం అర్థం కావట్లేదు. ఒకవేళ నిజమైతే తను ఎలా ఫేస్ చేయాలి? చూసి నవ్విందంటే నాకొచ్చింది కళ అన్నమాట. అమ్మయ్య, నిజమనుకుని భయపడ్డా. అరే, నాకొచ్చిన కళ చాలా వింతగా ఉందిరా. ఒరే, 2 రోజుల నుంచి కళ్ళని సావ దిక్కుతున్నావురా. కానీ ఒక్క విజువల్ మాత్రం మైండ్లో నుంచి పోవట్లేదురా నాకు. నేను బుగ్గలు పట్టుకోవడమా? సరేరా సరే, నవ్వండి. ఒకరోజు నిజమవుతుంది, కానీ ఆ రోజు ఈరోజు అది రోజు. అమ్మాయిని రోజు చూసి నవ్వుతావు. అలా నేను మాట్లాడచ్చు కదరా. ఒక మంచి మూమెంట్ వస్తుంది, వెళ్ళి తనతో మాట్లాడడానికి. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఆ మూమెంట్ రాదు, వీడెళ్ళి తనతో మాట్లాడాడు. నీకు నీ కళకు దండం రా బాబు. డైలీ కళని సావదు. రే ఆపరా.
చూస్తూ చూస్తూ థర్డ్ ఇయర్ వచ్చేసాను. డేస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. తన్వితో మాట్లాడట్లేదని నా ఫ్రెండ్స్ చాలా కామెడీ చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఇంకా ఆ డ్రీమ్ దగ్గరనే ఆగిపోయాను. ఏ తన్విరా, ఏయ్ ఈరోజు నేను తనతో వెళ్ళి మాడతావు లేదా? వీడికి ఎంత చెప్పినా వేస్ట్ రా. వీడు వెళ్ళి మాట్లాడాడు, అది అవ్వదు, వదిలే. పార్టీకి రెడీగా ఉన్నాను రా. ఇప్పుడు వెళ్ళి తనతో మాట్లాడుతున్నా. తనంటే నాకు ఇష్టమని చెప్తున్నా. చూడండి. ఆ ఒక్కలే మొన్నట్లాగా వెళ్ళి వచ్చేకరా. ఉండరా వెరిషి, ఆల్ ది బెస్ట్. వీడు వెళ్ళాడు కానీ ఏం చేస్తాడేమో చూద్దాం రా. అరే రే హాయ్ తన్వి, Hi Rishi. కెన్ ఐ సిట్? Yeah, you can. ఐ నో నీకు చాలా కొత్తగా ఉంటుందేమో, Hi. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చి నీతో మాట్లాడుతున్నా కదా. Hey, it's fine. No worries. ఆల్మోస్ట్ 2 years కాలేజ్ స్టార్టింగ్ డేస్ నుంచి నేను నిన్ను చూస్తున్నాను. Even I was seeing. చూసిన ఎవ్రీ టైం ఒక చిన్న స్మైల్ ఇస్తావు, హాయ్ చెప్తావు. ఆ మూమెంట్ వరకు నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. Oh, nice. Hey, take some water. హే థ్యాంక్స్. థ్యాంక్స్. ఇదేంది మొత్తం వాటర్ అమ్మగొట్టేసిండు? తన్వి, నీకు చెప్పాలి. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో నువ్వు ఉన్నావు. నేనున్నానా? హా, ఆ డ్రీమ్లోకి ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? నేను నీ బుగ్గ పట్టుకున్నా. వాట్? హా, ఇంకోటి ఏంటంటే నేను కలిపి చెప్పాను. ఆ నెక్స్ట్ సెకండ్ నువ్వు చంపకేసి కొట్టావు. నేను ఎదురు నుంచి లేసాను. నీకు చాలా వింత కళ వచ్చింది. చెప్పేద్దాం అన్వి. అప్పుడు కళ్ళ చెప్పాను, ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. ఐ లవ్ యూ. అప్పుడు కొట్టావు, ఇప్పుడు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. యు ఆర్ మై డ్రీమ్ ఆఫ్ లవ్. యు బీ మై రియల్ లవ్. రిషి, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, బట్ ఇంత సడన్గా చెప్తే నాకేం చెప్పాలో తెలియట్లేదు. యు ఆర్ క్యూట్. ప్రెజెంట్ అయితే ఫ్రెండ్స్గా ఉందాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫైనల్లీ నేనైతే నీకు నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పేశాను. నేను యాక్సెప్ట్ చేయలేదుగా. చేస్తావు. ఏరా
ఎప్పుడు నాకు వెనకాల ఉంటారా? ఏహే చెప్పవలేదా? ఫైనల్లీ చెప్పేశారా? యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేయలేదు కానీ క్యూట్ అని చెప్పిందిరా. క్యూటా? రే పాటడుగు. సరే నడు పాటి లాగకండ్రా బాబు, ఇస్తాలే అమ్మా. తన్వి నన్ను రోజు ఇలా డిస్టర్బ్ చేస్తుంటావా? తెలుసు కదా, 2 years బ్యాక్ నాకు కళ్ళు వచ్చింది. ఆ కళ్ళలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఇలా రోజు నిజం చేస్తూ ఉంటా. అవును, ఒక్క ఇన్సిడెంట్ అంటే ఆ కళలో ఇంకెన్ని ఇన్సిడెంట్స్ అయినాయి ఏంటి? నాకైతే ఒకటే గుర్తుంది, నీ బుగ్గలు పట్టుకోవడం. కానీ దాని తర్వాత పిచ్చోల్లా బారిపోయా. ఈసారి అయితే పారిపోను, ఎప్పుడు నీ దగ్గర ఇలానే ఉంటా. సరే అని నీ నెక్స్ట్ కళ ఏంటి? నెక్స్ట్ కళ అంటే ఇంకా మన పెళ్ళే.